డెవలప్మెంట్ కోసం పోతే స్కూల్ కి కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ ఇప్పేవా ఇదే పోయినా మళ్ళా కుంప చేసి దీవారెడ్డి సాబ్ పోయినాక మళ్ళీ కూడా పోగలం పిఎస్ అది అయినా అవుతుంది చెప్తున్నా మీకు ఆ రోజు వచ్చినా వస్తుంది జీవనరెడ్డి అంకులు నా లెక్క ప్రకారం తొందరపడుతున్నాం ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు ఏం లేవు ఈయన మళ్ళీ అటు పోయినా పోతాడు ఏదో ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి తన పార్టీ మారుతుంది ఏది ఏదైనా ఒక పార్టీలో ఉంటే పెద్ద మనిషికి నేను చెప్పేంత పెద్ద అవసరం లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే పెట్టాడు జీవన్ రెడ్డి హిమ్సెల్ఫ్ బ్రాండ్ ఇప్పుడే పెట్టాడు ఇవన్నీ మేము చెప్పకూడదు అడగకుండా ఉంటున్నా అడగకుండా ఉంటున్నా ఈ రెండు కాన్స్టిట్యున్సీలలో ఇద్దరు డాక్టర్లే ఇద్దరు సంజయ్ ఈ సంజయ్లతో ఏమన్నా మీ కావాలంటే ఉంది సంజయ్ పక్క కాన్స్టిట్యున్సీ ఎంపీ కూడా సంజయ్ వేరే ముగ్గురు సంజయ్ అదేనా అన్నిట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు తెలుసు అండి ప్రజలు ఎన్నుకున్నారు నాకు బాధ్యత ఇచ్చారు చేతనైతే మంచి పని చేయి చేత కాకపోతే తక్కువ చేయి చేతనైతే ఎక్కువ చేయి నలుగురు యాదు పెట్టుకున్నట్టు ముందు మనకి మళ్ళీ రాజకీయాలు ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ అవుతుంది రేట్ we drive Modi's India drives turmeric prices international. కేంద్రీయ విద్యాలయం జాగేవా అంటే నాకు కేంద్రీయ విద్యాలయం మనం అడిగిన జాగ్రత్త ఇస్తే కొరట్లలో కూడా పిల్లగాళ్ళు అందుకేనా వైద్యం పరంగా ఇద్దరు కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు చాలా అయినంత సహాయం చేతులు ఇస్తూ ఉంటారు అని అంటారు మీరే రాజకీయ విషయానికి వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడతారు తీసుకోరా తెలుసురా మీ క్లినిక్ అయితే పబ్లిసిటీ చేస్తాం మీ క్లినిక్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే నేను ఫోన్ చేస్తే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు జీవన్ రెడ్డి గారు తీసుకున్నాక పార్లమెంట్ అక్కడ క్లియర్ కాబట్టి కొత్త కొంచెం తీసుకుంటారట టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది టీఆర్ఎస్ కి ఇంపార్టెన్స్ ఎప్పటిదాకా ఉంటే తెలంగాణ ఫార్మేషన్ అయినాక డెఫినెట్లీ గుడ్ విల్ కేసీఆర్ ఇవాళ కూడా కేసీఆర్ ని దింపే వరకు మా భాష కేసీఆర్ పట్ల ఒక తీరు ఉంటుంది దింపినాక మేము పెద్ద కేసీఆర్ మేము అనేది పెద్ద అంటలేము మీ ముందరనే అన్న కదా అంత మా టోన్ మారిపోయింది అవసరం లేదు పెద్ద మనిషి ఆల్ రెస్పెక్ట్ కేసీఆర్ వాట్ హియర్స్ ఎంతైతే మంచి పని చేసిండో ఈ ఆయన పొరగాలను తెచ్చుకొని ఈ పార్టీలకి అంతా నాశనం చేసుకున్నాం సో ఈ ప్రశ్న ఏదో ఉంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దానికి ఒక ఐడియాలజీ లేదు దేనికోసం వీ హ్యావ్ సీన్ హై లెవెల్ ఆఫ్ కరప్షన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అప్పుల పాలు 4 లక్షలు అంటాడు 6 లక్షలు అంటాడు అఫీషియల్ అయితే 3,63 కోట్లు 3,67,000 3.67 lakh crores 10 లక్షల కోట్ల అప్పుల పాలు అవుతుంది అని ఆయన కట్టుకొస్తుంది ఈయన వేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మొన్న నేను అడిగిన దానికి జవాబు కూడా వచ్చింది పార్లమెంట్ లో గత 3 క్వార్టర్లలో ఏమేమి తీసుకున్నాడు అప్పులు 1,000 కోట్ల అప్పులు తీసుకుంటున్నారు
నేను వచ్చినాక 1,00,000 కోట్లు పెరిగింది ఈజీ. అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్. ఉచిత పథకాలు ఉంటాయి కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అప్పులు చేసి కొనుక్కొని ఇస్తున్నావు. అప్పులు ఎవరు చేస్తున్నావు? నీకు చేసి నీకే ఇస్తున్నావు. నీ పేరు మీద అప్పు చేస్తున్నా నీకే ఇస్తున్నా. ఆ డెవలప్మెంట్ ఎట్లుందండి? జనరేట్ పవర్ జనరేట్ చేసి అప్పులు చేసి ఇస్తే నీకు ఘనత ఎందుకు? దానికి నువ్వెందుకు? నీ పార్టీ ఎందుకు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నరేంద్ర మోడీ నడుపుతలేడా? 7 సంవత్సరాల నుంచి 100 కోట్ల ప్రజలకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాయి. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఫ్రీ ఇస్తున్నాడు. ఆయన కట్టుకుంటు ఇన్స్టాల్మెంట్. అక్కడ స్కాలర్షిప్లు టైంకి వస్తేనే ఉన్నాయి. కోట్లాది మందికి ఇల్లు కట్టిస్తున్నాడు ఫ్రీగా. ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు పడ్డప్పుడు చాలా మంది రైతులు పంట నష్టపోతున్నారు, వడగండ్ల వర్షం. సో దానికి సంబంధించి ఫసల్ బీమా అసలు ఇక్కడ ఫసల్ బీమా పెట్టరు, వీళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టరు. వీళ్ళు ఆదుకుంటారంటే ఆదుకోరు. మళ్ళీ నిన్న మళ్ళా బోధనలో నిజామాబాద్ రూరల్ బోధనలో మళ్ళీ అది 6-7 ఎకరాలు వడగల వానబడి నాశనం వరి పంట. ఏమైనా ప్రణాళిక ఉందంటే ఏం లేదు. ఫసల్ బీమా ఉందంటే లేదు. మళ్ళీ ఈయన రేవంత్ వైఎస్ఆర్ 2 అంటాడు. రాజశేఖర రెడ్డి గోచి పనికిరాడు. రాజశేఖర రెడ్డి గోచి పెట్టుకుంటాడు కదా, గోచి పనికిరాడు. వైఎస్ఆర్ 2 అంటాడు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండే హాస్పిటల్లో గరీబ్ అంటే గరీబ్ వాళ్ళు కూడా ఇలాజీలు చేపిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ బీఆర్బీ టెస్ట్ నువ్వేం పీకినావు? నువ్వు బంద్ చేస్తుంది. అచ్చా ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు, సరిపోదు 10 లక్షలు అన్నాడు. అని 2.5 ఏళ్ళు అవుతుంది. చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఇయ్యడం గ్రౌండ్ కాలేదు. మళ్ళా పేరు వైఎస్ఆర్ పేరు కదా. వైఎస్ఆర్ నడిచేస్తుంటే లీడర్షిప్ నడిచినట్టు ఉంటుంది. ఈయన నడిచేస్తుంటే లిలిపుట్ నడిచినట్టు. ఆయన పేరు ఎందుకు ఖరాబ్? ఏప్రిల్ 24 బయట కొత్త పార్టీ జాగ్రత్త పెట్టడానికి అవకాశం ఉండదని అవన్నీ జరిగినట్టు దానికే అడుగుతున్నా. టీఆర్ఎస్ ఖాళీ ఉంది కదా టీఆర్ఎస్ పేరు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేదు. కోర్టు కూడా ఇటీవల నిన్న మనం జడ్జిమెంట్ కూడా వచ్చింది. విద్యార్థుల దగ్గర వసూలు చేసుకుని తర్వాత విద్యార్థులు అసలు చేసుకోవాలి అంతే. ఏమైనా వైఎస్ఆర్ టైంలో స్కాలర్షిప్ ఎట్లు వస్తుండే, ఫీ రీఎంబర్స్మెంట్ ఎట్లు వస్తుండే. అది బుద్ధి లేకుండా వైఎస్ఆర్ 2 అని చెప్పి పెడుతుంది. ఇంత వైఎస్ఆర్ పేరు కదా. నేను చూసిన కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. నేను చూసే జాయిన్ అవుతారు. కండవారి రెడీ అయినట్టుంది. రేవంత్ స్పాన్సర్ రేవంత్ స్పాన్సర్ అంటే ఈమె బీసీ నినాదం పెట్టింది. అదే బీసీలో ఓటు ఎక్కువ. బీజేపీని ఏదైనా బీజేపీ ఎదిగితే టక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి కొద్దిగా సమయం పట్టదు.
ఆ ముందు జాగ్రత్త చర్య ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తారు. ఈయన ప్లానింగ్ ఇట్లుంటది. బీజేపీ మొన్న ఢిల్లీ ఎలక్షన్ చూసేసాం, అందులో 25%